సింహరాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఏ గ్రహాల కలయిక వలన ఎప్పుడు ప్రాప్తిస్తుంది ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి అనగానే సూర్యుడి ఆధిపత్యం, ఇలాగ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ప్రతిష్ట, అధికారం, స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. మరి సొంత ఇల్లు సింహరాశి వాళ్ళకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం, కుటుంబ గౌరవానికి ప్రతీక. మరి గృహయోగం రావాలి అంటే గ్రహస్థితులు, దశాగోచారం, వ్యక్తిగత కృషి మూడు కూడా కావాలి. మరి ఏ గ్రహాల కలయిక వల్ల గృహయోగం ఏర్పడుతుంది, ఎప్పుడు ఫలిస్తుంది, దశాగోచార సూచనలు, పరిహారాలు, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జ్యోతిషాస్త్రపరంగా చూస్తే 4వ ఇంటి అధిపతి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సింహరాశి వాళ్ళకి 4వ ఇల్లు అనగానే వృశ్చిక రాశి, మంగళుడు ఆధిపత్యం. అలాగే 4వ ఇల్లు, భూమి, స్థిరాస్తి, వాహనము, తల్లి, మనశ్శాంతి, వీటన్నిటిని కూడా మనకు కలిగిస్తూ ఉంటుంది. ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి భావాలు అలాగే అధిపతుల్ని చూస్తే లగ్నాధిపతి వచ్చేసి సూర్యుడు, 4వ భావాధిపతి మంగళుడు, 11వ భావాధిపతి అంటే లాభాధిపతి బుధుడు, అలాగే 2వ అధిపతి ధన భావానికి అధిపతి బుధుడు. ఇక్కడ మనకి సూర్యుడు, కుజుడు, బుధుడు ప్రత్యేకంగా మనకి హెల్ప్ చేస్తారు. మరి గృహయోగ సూచన 4వ అధిపతి శుభస్థానంలో ఉన్న, శుభగ్రహ దృష్టితో ఉన్న, గురు దృష్టి 4వ ఇంటిపై ఉన్న, 4వ అధిపతిపై గురు దృష్టి పడ్డ, అలాగే లగ్నాధిపతి 4వ అధిపతి శుభయోగం ఉన్న, స్థిర రాశుల్లో శని కుజులు శుభ దృష్టి ఉన్న మీకు గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్ని గృహయోగ కలయికల్ని కూడా చూద్దాము. సూర్యుడు మంగళుడి యోగం, లగ్నాధిపతి సూర్యుడు, 4వ అధిపతి మంగళుడు కలిస్తే గృహయోగం బలపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కలయిక 2, 4, 5, 9, 11 స్థానాల్లో ఉంటే చాలా మంచిది. మరి మంగళుడు గురు కలయిక, మంగళుడు 4వ అధిపతి, గురుడు శుభస్థానంలో కనుక కలిస్తే గురు దృష్టి మంగళుడి పైన ఉన్నా కూడా సొంత ఇల్లు యోగం చాలా బలంగా ఉంటుంది. మరి 11వ అధిపతి బుధుడు, 4వ ఇంటి అధిపతి మంగళుడు శుభస్థానంలో ఉన్న వీళ్ళకి లాభం ద్వారా ఇల్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శని స్థిర రాశుల్లో వృషభ, సింహ, వృశ్చిక, కుంభాల్లో ఉండి 4వ దృష్టి కనుక ఉంటే శాశ్వతమైనటువంటి గృహయోగం ఉంటుంది. అలాగే 4వ అధిపతి, 9వ అధిపతి భాగ్యేశుడు, ఇక్కడ మంగళుడు, శుభ దృష్టి ఇచ్చేటువంటి గురువు కలిసిన, లగ్నాధిపతి 4వ అధిపతి కలిసిన, 4వ అధిపతి 11వ అధిపతి కలిసినా కూడా మీకు ఇది రాజయోగ కలయిక అంటూ ఉంటాము. వీళ్ళకి తప్పక బలమైనటువంటి గృహయోగం ఉంటుంది. మరి ఏ దశలో గృహయోగం ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మంగళుడి దశ కానీ, గురు దశ కానీ, బుధ దశ కానీ గృహం కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఉపదశలు అయితే కనుక 4వ అధిపతి, లగ్నాధిపతి లేదా 11వ అధిపతి పక్కా యోగం కలుగుతుంది. మరి గురువు 4వ ఇంటిపైన గోచారం చేస్తున్నప్పుడు సింహరాశి వాళ్ళకైతే వృశ్చిక రాశిలో గురు గోచారం వలన ఇల్లు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే శని 4వ కానీ 11వ భావంలో కానీ ఉన్నప్పుడు వీళ్ళకి గోచార రీత్యా ఇల్లు రావడానికి ఆస్కారం ఉంది. రాహు 4వ భావంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఇల్లు వస్తుంది, కానీ లిటిగేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రస్తుతం రాబోయే గోచారం ఎలా ఉంది వీళ్ళకి? 2026లో గురువు వృశ్చిక రాశి గోచారం సింహరాశి వాళ్ళకి గృహయోగాన్ని బలపరుస్తుంది. అలాగే 2028లో శని కుంభరాశి 7వ ఇంట్లో ఉండి 4వ ఇంటిపైన శుభ దృష్టిస్తున్నాడు. కాబట్టి 2026లో 2028లో సింహరాశి వాళ్ళకి గృహం కలగడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు? సూర్యబలం కోసం ఆదిత్య హృదయ పారాయణ, సూర్యార్చన, అర్ఘ్యప్రదానం, అలాగే కుజుడి యొక్క బలం కోసము మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ, కుజస్తోత్ర పఠనము, అలాగే గురువు అనుగ్రహం కోసం గురువారం వస్త్రదానం, పసుపు రంగులోవి, బ్రాహ్మణ భోజనం, బుధశాంతి కోసము బుధవారం విష్ణు సహస్రనామం, ఆకుపచ్చ బట్టలు ధరించడం, వాస్తుశాంతి కోసము ఇల్లు కొనుగోలు చేసుకుని వాస్తు హోమము, దానికంటే ముందే కూడా వాస్తు హోమం, సుదర్శన హోమం లాంటివి చేయించుకోవడం. అలాగే సింహరాశి వాళ్ళకి సొంత ఇల్లు అంటే గౌరవము, భద్రత, వారసత్వము ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ఆలస్యమైనా సరే పరిహారాలు, ప్లానింగ్, ఆర్థిక నియంత్రణతో చక్కటి ఇల్లు పొందండి. జ్యోతిష్యం, కృషి, శుభ సంకల్పం మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంత ఇల్లు అనేది సంతోషము, భవిష్యత్తుకి రక్షణను కూడా ఇస్తూ ఉంటుంది. మరి సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా గృహయోగ ప్రాప్తిరస్తు. ఈ పరిహారాలు పాటించండి. చక్కటి గృహయోగాన్ని 2026లో 28లో మీరు పొందడానికి ఆస్కారం ఉంది. శుభం. నమస్తే.